హిందూ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం ఔరంగజేబు లక్ష్యం. అతనికి పూర్వం అనేక మంది ఈ ప్రయత్నం చేశారు, కానీ ఏ ఒక్కరూ కూడా సఫలం కాలేకపోయారు. షాహిద్ ఖాన్, దిలేర్ ఖాన్, దావుద్ ఖాన్, బహదూరా ఖాన్ మొదలగు అసామాన పరాక్రమశాలులు, ఔరంగజేబు సేనాధిపతులు, దుబేదారులు వీరంతా పరాజితులయ్యారు. వివిధ యుద్ధాలలో వందలాది సేనలు, సర్దారులు చనిపోయారు. 50 నుండి 60 వేల మంది సైనికులు చనిపోయారు. ఢిల్లీ మొఘల సామ్రాజ్య పరువు ప్రతిష్టలు మంటకొట్టుకుపోయినాయి. ఔరంగజేబు స్వయంగా తానే దక్షిణాదిపై దాడికి వెళ్ళాలని అనేకసార్లు అనుకున్నాడు, కానీ ప్రాణాభిత అంటే రక్షణ సమస్యతో మానుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్న సమయంలో భయంతో వణికిపోయాడు. పరాజితుడైతే పరువు పోతుందని కూడా ఆలోచించాడు. శివాజీ 1680లో చనిపోవడంతో భయం తొలగిపోయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్యాన్ని పటిష్టపరిచి గొప్ప ప్రతిష్టను సంపాదించాడు. దాన్ని బాగా నిలబెట్టుకున్నాడు సంభాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సింహాసనానికి గొప్ప గౌరవాన్ని సమకూర్చాడు. సంభాజీ గొప్ప యోధుడిగా పేరు పొందాడు. సంభాజీ మొఘల్ పాలకులకు చుక్కలు చూపించాడు. మొఘలుల వల్ల హిందూ మహిళలు ఏమాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు. మొఘలుల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న స్త్రీల మాన ప్రాణాలు కాపాడే బాధ్యతను తీసుకున్నాడు. ఔరంగజేబు సర్దారులు, సేనలు ఎవరు కూడా సంభాజీతో తలపడడానికి ముందుకు రాలేదు. సంభాజీ పరాక్రమం అటువంటిది. ఔరంగజేబు తన పెద్ద కుమారుణ్ణి సంభాజీపై దాడికి వెళ్ళమన్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తన సేనని అమీర్ ఖాన్ తోడు వస్తే తాను సంభాజీపై దాడికి వెళ్తానన్నాడు. కానీ అమీర్ ఖాన్ను అక్కడి నుండి తీసుకొస్తే ఆ భూభాగం ఆఫ్ఘనిస్తాన్ శత్రువశం అవుతుందని ఔరంగజేబు ఆ మాటకి వద్దన్నాడు. సంభాజీని ఎదిరించుటకు తన సేనాపతులు ఎవరూ సిద్ధంగా లేరని తేలిపోయింది. విధి లేని పరిస్థితిలో ఔరంగజేబు మహారాష్ట్రపై దాడిని ప్రయత్నాన్ని తాత్కాలికంగా ఆపేశాడు. సంభాజీ 3 ఏళ్ల పాటు బీజాపూర్, గోల్కొండ సుల్తానులను లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇది మంచి అవకాశం సంభాజీకి. అయినా దీని నుండి పెద్దగా లాభం పొందే ప్రయత్నం చేయలేదు సంభాజీ. ఔరంగజేబు తనపై దాడికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని సంభాజీ అంతరంగ వ్యవహారాలను చక్కదిద్దుకోవడంలో మునిగిపోయాడు. ఔరంగజేబు ఈ స్థితిని గమనించాడు. లాభం పొందేందుకు ముందడుగు వేశాడు. మహారాష్ట్ర హిందూ స్వరాజ్య భాగాలపై దాడికి సేనను కదిలించాడు. మొఘలులు సైనికులు కానేష్ మరియు కొంగనా ప్రాంతాలను తన వశం చేసుకున్నారు. సంభాజీ బ్రతికున్నంత వరకు మహారాష్ట్రను స్వాధీనం చేసుకోవడం అసాధ్యమని ఔరంగజేబుకు అర్థమైంది. స్వరాజ్య పోరాటాలలో సంభాజీ బాగా ఆరితేరిపోయినాడు. ఎలాగైనా సంభాజీని నిర్బంధించి తన వైపుకు తిప్పుకుంటేనే దక్షిణాదిలో మహారాష్ట్రలో మొఘలుల సామ్రాజ్యం విస్తరణ సాధ్యమవుతుంది. సంభాజీని నిర్బంధించుటకు వ్యూహం ఆలోచించాడు. శివాజీ వ్యవహారం గిట్టని వారు, రాజకుటుంబంలో వారసత్వ కలహాల ప్రభావంతో శివాజీ భార్య యేసుబాయి అన్నలు శివాజీకి వ్యతిరేకంగా ఔరంగజేబుకు సహకరించారు. 1689 ఫిబ్రవరిలో ఔరంగజేబు సంభాజీని బంధించగలిగాడు. ఔరంగజేబు సంభాజీని ఇస్లాం మతం స్వీకరించి తనకు లొంగిపోమని ఆదేశించాడు. కణం క్షణం తండ్రి అడుగుజాడల్లో హిందూ స్వరాజ్యం కోసం తప్పించిన సంభాజీ మతం మారి ప్రాణాలను కాపాడుకోవాలనుకోలేదు. ఔరంగజేబు ఆదేశాన్ని సాహసోపేతంగా తిరస్కరించాడు. ఔరంగజేబు క్రోధుడైనాడు. కాళ్ళు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి సంభాజీని తన ముందుకు తీసుకురమ్మన్నాడు. మళ్ళీ ఇస్లాంలోకి మారమని తీవ్రంగా హింసించాడు. సంభాజీ బాధని సహిస్తూనే, చిరునవ్వు చిందిస్తూనే ఔరంగజేబును ధిక్కరించాడు. ప్రాణతీపి ఏమాత్రం లేదన్నాడు. ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరింది. 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లు పీకారు. ప్రతికుండంగానే చర్మాన్ని ఒలిచారు. ఇప్పటికైనా ఇస్లాంలోకి మారుతావా అని అడిగారు. దానికి సంభాజీ, నేను నా మతాన్ని మార్చుకోను అని సింహంలా ధైర్యంగా గర్జించాడు. చివరకు మార్చి 11, 1689న సంభాజీ చనిపోయాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. సంభాజీ శవాన్ని ముక్కలుగా చేసి నదిలో పారవేయమన్నాడు. పూణె దగ్గర భీమా నది ఒడ్డున ఔరంగజేబు సైన్యులు వెళ్ళిపోయిన తర్వాత గ్రామస్తులు వచ్చి సంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారం చేశారు. సంభాజీ వీరమరణం పొందిన తర్వాత ఔరంగజేబు సంభాజీ భార్యని, తన కుమారుడైన షాహుని బంధించాడు. యేసుబాయిని 20 ఏళ్ళు చిత్రహింస పెట్టారు. తన కుమారుని ప్రతిరోజు ఇస్లాం మతం మారమని, ఔరంగజేబుతో కలవమని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారు. సంభాజీ చనిపోయిన తర్వాత మరాఠా రాజ్యం గందరగోళంలో పడిపోయింది. సంభాజీ తమ్ముడైన రాజారాముని రాజుగా చేశారు. 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత సంభాజీ భార్య అయిన యేసుబాయిని, తన కుమారుడైన షాహుని మొఘలులు వదిలేశారు.
తిరిగి మరాఠాకి వచ్చిన వెంటనే షాహు ఇంకా రాజారాం మొఘల్స్ మీద యుద్ధాన్ని ప్రకటించారు. 1727 వచ్చేలోపు మొఘల్స్ రాజ్యాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. చివరకు మొఘలులకి చిన్న రాజ్యం ఇచ్చారు. ఇలా షాహుకి తండ్రి రాజారాంకి అన్న అయిన సంభాజీ కోసం మొఘలులని నామరూపం లేకుండా చేశారు.